రీసెంట్లీ చూసినాము కొన్ని వీడియోస్లల్లో మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి వెళ్ళిళ్ళు. అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళిళ్ళు, మిమ్మల్ని ఎవరు విడిచిళ్ళు అట్లా చెప్పగలుగుతారేమో? చెప్తాను. నేను జూబ్లీ హిల్స్ ఎన్నికలకి ఎందుకు వెళ్ళాను అంటే నన్ను ఎవరు పిలవలే, ఎవరు రమ్మని నాకు అక్కడ చెప్పలేదు. ఎందుకు వెళ్ళానంటే శ్రీశైలం యాదవ్ తెలుసు కదా మీకు, మా యాదవ్స్ అన్నట్లు, ఆయన కూడా మేము కూడా యాదవ్సే. నవీన్ వాళ్ళ డాడీ. అప్పట్లో నేను టిక్టాక్లో ఫేమస్ ఉన్నప్పుడు మీకు ఎవరు తనేంటి ఎవరు అబ్బా అదే అక్క పేరు ఏంటి, ఒక అక్క సీరియల్ అక్క అన్నట్లు, ఆమె వైజాగ్ సత్య తెలుసు కదా, అక్కడికి ఆ అక్క ఏం చేసిందంటే బర్త్డే పార్టీ చేసుకుంటుంది అక్కడ చిన్న శ్రీశైలం వాళ్ళ ఆఫీస్ దగ్గర. కేక్ కట్ చేస్తున్న అన్న, నాకు బాలు నువ్వు కూడా రావాలి, మీ యాదవే అడుగుతున్నారు అందరూ, నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వు రావాలంటే ఒకసారి అన్న దగ్గరికి వెళ్ళాలి. డాడీ దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ పేరు ఏం పేరు అంటే ఇట్లా ఉప్పల్ బాలు అంటారంటే, ఎక్కడ మీ ఊరు అంటే మా విలేజ్ ఇక్కడ అంటే, ఏం టోర్నమెంట్ మేము యాదవ్స్ అన్నాం, మేము కూడా యాదవ్సే అన్నాడు. అట్లా సెకండ్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం చేస్తున్నాం ప్రజెంట్ కదా, మామూలుగా చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేస్తున్నా అన్న అది అంటే, నాకు ఆయన పిలిచి రూమ్లోకి పిలిచి కూర్చునబెట్టి నాకు ఒక చేతులు ఇట్లా 5,000 పెట్టాడు. పెడితే ఎందుకంటే మీరు డబ్బులు నాకెందుకు ఇస్తాను సార్, నేను వచ్చింది అక్క పిలిస్తే వచ్చాను, మీరు నాకు అమౌంట్ ఎందుకు ఇస్తున్నారండి సార్ అంటే, లేదు నేను నీ రీల్స్ చూశాను, నాకు మంచిగా అనిపించింది, నవ్వుకుంటాను నీ రీల్స్ చూసి, బాగా మాట్లాడతావు, మా వాడు అని కాదు మంచిగా అనిపించింది, నువ్వు చెప్తుంటావు కదా ఇట్లా మీ ఇట్లా లేవు అట్లా బాధ అనిపిస్తుంది రెంట్ అట్లా అన్నావు కదా, అందుకే నాకు ఏదో ప్రేమతో ఇవ్వాలనిపిస్తుంది. వాళ్ళ డాడీ నాకు 5,000 ఇచ్చాడు. ఎప్పుడు ఒక 4-5 ఏళ్ళ కింద ఒక్కసారి కలిసిన ఆయన. నేను కలిసిన తర్వాత ఆ రోజు ఇచ్చాడు 5,000 అంటే, అప్పటి నుంచి మళ్ళీ ఆయన ఎప్పుడు కలవలే. వాళ్ళ అబ్బాయి ఇలబడ్డాడు ఇప్పుడు ఎలక్షన్లో. ఇలబడితే అప్పుడు నాకు వెళ్ళినప్పుడు 5,000 ఇచ్చిండు ఆయన. ఎవరు నేను తెలియనుని ఏదో అభిమానంగా ఎలక్షన్ జరుగుతున్నాయి, నాకు కూడా ఇష్టమే అన్న అంటే, వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడల్లా వైజాగ్ సత్య దగ్గర రూమ్, వాళ్ళ ఇంటి ముందరే రూమ్ అన్నట్లు, వెళ్ళినప్పుడల్లా బయట కూటాడు, నమస్తే నమస్తే అన్న అనుకుంటే వెళ్తా. మంచిగా ఏమన్నా నీకు ఏమైనా ఉన్నా చెప్పు, ప్రాబ్లమ్స్ ఉన్నా, నేను ఎవరన్నా ఏమన్నా నాకు వచ్చి చెప్పు, నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా చెప్పు అని చెప్పి వాళ్ళ డాడీ అనేవాడు. వాళ్ళు ఏం లేదు మంచిగా నన్ను ఎవ్వరు ఏమన్నారు, మంచిగా పలకరిస్తాను, రోడ్ పోటీ వెళ్ళినా కూడా మంచిగా పలకరిస్తాను, నీకు ఏమైనా ప్రాబ్లం అయినా నీకు ఏమైనా జరిగినా చెప్పు అని అనేవాడు అని చెప్పేవాడు అన్నట్లు. అట్లా ఈ సరిలో కొడుకు ఎలక్షన్ నిలబడ్డారు కదా, నేనే డైరెక్ట్ పోయినా. ఇంకా వైజాగ్ సత్య ఉంటారు నా బెస్ట్ ఫ్రెండ్, తిరుగుతున్నట్లు సత్య నాకు కూడా అన్న అప్పటి నుంచి పరిచయం చేస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం, నేను కూడా ఆయన కలిసి సెకండ్ ఇస్తా ఎలక్షన్లు అప్పుడు కూడా, అయ్యో బాలు కూడా వచ్చిన అంటారు అని చెప్పి నా ప్రేమతో వెళ్ళాను అన్న దగ్గరికి. అన్న అంటే నాకు వాళ్ళ డాడీ గుణం నచ్చింది నాకు మెయిన్గా చెప్పాలంటే. అప్పుడు ఆ టైంలో నేను ఎవరో తెలియనప్పుడు నాకు ఒక 5,000 ఇచ్చాడు. ఆ అభిమానంతో నేను ప్రేమతో వెళ్ళాను. నాకు వాళ్ళు పిలవలేరు, వీడియో చేయమని కూడా పెట్టలేదు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పటి వరకు వీడియో పెట్టలేదు వాళ్ళది. ఈయనకు సపోర్ట్ చేసి నేను గెలవండి అని కూడా నేను వీడియో కూడా పెట్టలేదు. నేను సోషల్ మీడియాలో అడిగితే నేను వేరే వాళ్ళ ఛానల్ చెప్పాను, నాకు వాళ్ళంటే నవీన్ అంటే ఇష్టం, ఆయన గెలవాలి, గడ్డ ఆయన రావాలని చెప్పి నాకు అభిమానంతో వెళ్ళి నేను నాకు సపోర్ట్ చేసి నేను ప్రచారం చేసిన ఆయనతో పాటు. ఎందుకంటే నా ఇష్టంతో చేసిన, మళ్ళీ నేను డబ్బులు ఇస్తాను నాకు రేపు నాడేమో చూసుకుంటాను కాదు, నాకు అభిమానం అనిపించింది ఆయన మీద. తెలియనప్పుడు నాకు 5,000 హెల్ప్ చేసిండు. ఆ డబ్బులు హెల్ప్ చేసినందుకు నాకు ఉపయోగపడ్డాయి. 5,000 బదులు నేను ఒక రోజు పోయి ఎంజాయ్ చేసి వస్తాను. నాకు అప్పుడు చూసిండు, నా అభిమానంతో నా రెస్పెక్ట్తో ఆయన దగ్గరికి వెళ్ళా. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.